ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఇప్పుడు ఇంకో తుఫాను వస్తుందట. మొన్న 3 దినాలు రికాం లేకుండా వానలు పడితేనే వాగులు వంకలు నదులు ప్రాజెక్టులు అన్నీ పొంగిపోర్ల బట్టే ఊర్లన్నీ మునిగిపోయాయి. పబ్లిక్ అంతా పరిశానాయే. ఆ వరదల నుంచే ఇంకా కోలుకోలేదంటే మళ్ళా తుఫాను వచ్చుడు ఏంది, ఎట్లా బతుకుడో ఏమో పోన్రి. వరదలు పాడుగాను ఇండ్లకిండ్లు నిలువుకు నిలువు గులగొట్టే వరద బాధితులు తిండి టీకాన లేక తిప్పలు పడుతుండ్రు. వాళ్ళ పరిస్థితి కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టున్నది. బాధితుల కోసలు బాధితులకు ఉంటే ప్రకృతి పగబట్టినట్టు మళ్ళా తుఫాన్ రూపంలో రెండు రాష్ట్రాల మీద పడాలనా? ఇదెక్కడి పరిశాను అమ్మా ప్రకృతమ్మ. పాలకులు చేసిన తప్పిదానికి, లీడర్లు చెరువులు కుంటలు చెరబట్టిన పాపానికి అన్యం పుణ్యం ఎరుగని ఈ అమాయక ప్రజల మీద నీ ప్రతాపం చూపెట్టుడేంది? ఎవరైతే చెరువులు కుంటలు కబ్జాలు పెట్టినరో వాళ్ళ ఇండ్ల మందమే గురిసి వాళ్ళ ఇండ్లను పామౌజులను విల్లాలను పునాది రాళ్లతోని పెకిలించి నిట్ట నిలువున కూల్చు. అంతేగాని తెల్లారులేస్తే కాయకష్టం చేసుకొని బతికే పేద ప్రజల మీద నీ ప్రతాపము. ఒక పూట తింటే ఒక పూట ఉపాసం ఉండే గరీబుల మీద నీ ఆగ్రహం చూపెట్టకు తల్లి. నిజంగా నువ్వు నీతిమంతురాలివే అయితే, నిజంగా నువ్వు నియతగల దానివే అయితే అవినీతి అక్రమ కట్టడాలను కూలగొట్టి ధర్మానికి విలువ ఉందని చెప్పు. అట్లా కాకుండా ఇట్లా గుడిచెలు వేసుకున్నోళ్ళను చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నోళ్ళ ఆవాసాలను కూలగొట్టి గూడు చెదిరిన పక్షులోలే చేస్తే నువ్వు కూడా కొందరు అవినీతి రాజకీయం లీడర్ల లెక్కనే అంటురు. ప్రకృతి మాత ప్రకోపాన్ని మొన్న కండ్లారా చూసినోళ్ళు.